పిల్లగాని బడి ఫీజు కట్టాలి, పత్తి అమ్మితే ఇన్నన్ని పైసలు వస్తాయేమో అనుకుంటే ఉత్తదే ఆయే. పంట అమ్మినాక మా నాయనను దవాఖానలో చూపిద్దాం అనుకుంటే ఇంకింత ఆలస్యమయ్యేటట్టున్నది కదా. ఎట్లా చెయ్యాలి? బయట ఏడ అప్పు పుడతలేదాయే, వీళ్ళేమో పత్తి కాంట పెట్టరాయే అని రంది పడుతుండ్రు రైతులు. అయితే రైతులు నిమ్మలవాడే ముచ్చట ఏందంటే రేపటి కాంచి పత్తి కొనుడు మళ్ళా చాలా అవుతుంది. జిన్నింగ్ మిల్లులో ఓనర్లతో చర్చలు చేసి అలా డిమాండ్లు తీరుస్తామని మాట ఇచ్చిండు మంత్రి తుమ్మల సారు. అయితే మాకు ఓకే పత్తి కొంటామని మళ్ళా ముంగటికొచ్చిర్రు అన్నట్టు. అయితే ఎకరానికి 7 క్వింటాల కంటే ఎక్కువ కొనమని సెంటర్ వాళ్ళు రూల్ తెచ్చిర్రు కదా. అగో అట్లెట్లుంటుందని పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ ఉత్తరం రాస్తే తప్పకుండా ఆలోచన చేస్తామన్నారట. దాదాపు 15 నుంచి 16 క్వింటల్ ఎకరానికి అవుట్పుట్ వస్తుంది. మరి మీరు 7 నుంచి 8 క్వింటల్ దాకా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు ఈ రోజు పాజిటివ్ గా స్పందించినారు. ఓ దిక్కు పట్నంలో చర్చలు నడుస్తుండగానే బీఆర్ఎస్ లీడర్లు పల్లె బాట పట్టి మార్కెట్లకు పోయిండ్రు. మా ఎలువల్ల రైతులకు ఎన్నడే తిప్పల రానియాలే, కడుపులో పెట్టుకొని చూసుకున్నామని పొలిటికల్ స్పీచ్లు దంచుడు. ఎకరానికి 7 క్వింటాల రూల్ మీద గరం అయిండ్రు. ఈ మాయిశ్చర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం సిసిఐ ముఖ్యంగా స్పందించాలి. 20 నుంచి 22% ఉన్న బరాబర్ కొనాలి. వడ్లకు అదే విధంగా గోధుమలకు 1400 సమానమైన మద్దతు ధర ఉండే. కానీ బీజేపీ వచ్చినాక గోధుమలకు 300 ఎక్కువైంది, వడ్లకు మాత్రం 300 తక్కువైంది. అంటే మరి బీజేపీ ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ఒక నీతి ఉంటుంది, మా తెలంగాణలో మా దక్షిణ భారతదేశంలో వండే వడ్లకు ఒక నీతి ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఆదిలాబాద్ లో రామన్న, వరంగల్ లో హరీష్ అన్న మార్కెట్లు గుత్తవాటి తిరుగుతుంటే ఖమ్మంలో ఉన్న కవితక్క గిట్ల అన్నది. ఇవాళ పొద్దున మా పర్యటన షెడ్యూల్ మార్కెట్ కమిటీకి పోయేది ఉండే. సడన్ గా పొద్దున్న 6:30కు నిద్ర లేచి బీఆర్ఎస్ మేము కూడా మార్కెట్ పోతున్నాం అన్నారు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా మార్కెట్? మరి ఇలా జాగృతి రాగానే పొద్దుగాల లేచి మార్కెట్ గురుకుతాను ఎందుకు? నేను రావడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నిద్రపోయేట వాళ్ళు మేల్కుంటున్నారు.